ఆశీర్వాదం, ఐశ్వర్యం ఇచ్చును. అది నల్ల కష్టార్జితం వల్ల ఎక్కువ కాదు. ఇది నాన్న మన యొక్క పుట్టుకను గురించి ఆలోచించినప్పుడు మన కన్నీళ్లు ధారావాహికంగా ఆగిపోకుండా ప్రవహిస్తున్నాయంటే తప్పంటారా? కొన్నిసార్లు కొంతమందిని కదిలిస్తే అలాగే చెప్తారు. ఏమని చెప్తారు? బ్రదర్ మీరు ఎలాగ పుట్టారు, ఎట్లున్నారు, ఇప్పుడు మీ సాక్ష్యం ఏంటంటే, బ్రదర్ నా సాక్ష్యం చెప్పాలంటే కళ్ళ నీళ్ళు వస్తాయి, టైం సరిపోదు, పర్వాలేదులే చెప్పండి అని అంటే వాళ్ళు మొదట స్టార్ట్ చేసేది ఏమో తెలుసా? మనకు వచ్చే అపాయాలు చాలా ఉంటాయి, కోకొల్లలు లెక్కలేనన్ని ఆపదలు. అందుకే జనవరి 1వ తారీఖు పాటలు పాడతాం కదా, కోట్ల కొలది మరణించిరి మనము ఇచ్చట ఉన్నాం. కోటి కీడుల నుండి ఎన్ని కీడులు వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6 ఎన్నంబర్. కోటి కీడులు అంటే ఇంక అంతకంటే ఎక్కువ రాయలేడు కీర్తనకాడు, అందుకనే ఆ పదం వాడాడు. పద ప్రయోగం అక్షరం కాదు, ఆత్మ. ఈ సంవత్సరం నాకు ఇదే వాగ్దానం వచ్చింది. ఈ సంవత్సరం మీకు వచ్చిన వాగ్దానం గుర్తుందే, మర్చిపోయారా? కానీ వాగ్దానం ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే, మన ముందు కఠినమైన మార్గాలు ఉండొచ్చు, గాలులు ఉండొచ్చు, తుఫాన్లు ఉండొచ్చు, నదులు ఉండొచ్చు, అగ్ని ప్రమాదాలు ఉండొచ్చు, ఎర్ర సముద్రం ఉండొచ్చు, అరణ్యం ఉండవచ్చు, యోర్దాను నది ఉండవచ్చు. ఏమైనా సరే దేవుని ఉద్దేశంలో నీవు ఉన్నప్పుడు నిన్ను నీవే వేరే స్థలానికి వెళ్ళటానికి ప్రయత్నం చేయొద్దు. మన ప్రయత్నాలను, మన ఆధ్యాత్మిక భౌతికమైన జీవితాల్లో ప్రభు మనల్ని కూడా నూరంతలుగా ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఆయన పేరు ఆశీర్వదించువాడు, ఆయన నైజము ఆశీర్వదించుట, ఆయన మేలు ఆశీర్వాదము, ఆయన కనికరము ఆశీర్వాదంతో ముడిపడింది. ఆయనలో శాపము లేదు, ఆయనలో చెడు లేదు, ఆయనలో కీడు లేదు, ఆయనలో అన్యాయము లేదు. ఆయన పేరే. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడు. ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఆదికాండంలో స్థూలంగా మనకు 4 భక్తుల ఆధ్యాత్మిక జీవితము సవాలుగా కనిపిస్తుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులు. ఈ 4 ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాల మీద ఉన్నట్టుగా మనము తలంచవచ్చు. ఆ 4 అపోస్తుల కార్యాలు 2:42లో ఉన్న 4 స్తంభాలైన అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన అనే దానికి పోలికంటే తప్పు కాదేమో. అబ్రహాము మొదటి దానికి, ఇస్సాకు రెండవ దానికి, యాకోబు మూడవ దానికి, యోసేపు 4వ దానికి పోలికగా మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే వారి జీవితాలు దాదాపు అలాగే ఉన్నాయి. అంటే అపోస్తుల కార్యంలో సంఘ ఆవిర్భావం కాకమునిపే పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండంలోనే సంఘ ఆవిర్భావానికి అవసరమైన 4 స్తంభాలను అద్భుతంగా 4 వ్యక్తుల్లో చెక్కిన తీరు శ్లాఘనీయం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి! ఆయన దూరదృష్టి అమోఘం, ఆధ్యాత్మికం, ఆశీర్వాదం. అలాంటి 4 భక్తులు ఒక భక్తుడు ఇస్సాకు. ఇస్సాకు అనగా నవ్, లాఫ్టర్ అని అర్థము. తల్లిదండ్రులకు చాలా కాలంగా దాదాపు 100 సంవత్సరాలు అబ్రహాం ఉన్నప్పుడు ఇస్సాకు పుట్టాడన్న సంగతి మనకు పరిచయం. 25 ఏళ్ళు వాగ్దానం నెరవేర్పు కొరకు అబ్రహాము ఇస్సాకు కొరకు ఎదురు చూస్తూ వచ్చినాడు. 75 సంవత్సరాలు వయసున్నప్పుడు అబ్రహామును దేవుడు పిలిచి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. ఇస్సాకు తన కళ్ళతో చూసేటప్పటికి అబ్రహాం వయసు 100 సంవత్సరాలు. అంటే వాగ్దానం నెరవేర్పు కొరకు అబ్రహాము కనిపెట్టిన సంవత్సరాలు 25. ఇప్పుడు ఇస్సాకు మిగతా వ్యక్తుల కంటే భిన్నమైన వాడని తెలియచేయడానికి ఒక 5 కారణాలు మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. దాంట్లో మొదటి కారణం, ఇస్సాకు మాత్రమే 100 సంవత్సరాల వయసులో ఉన్న వృద్ధ దంపతులకు జన్మించిన వాడు. ఫస్ట్ బ్యారన్ ఉమాన్ ఇన్ ద బైబిల్. బైబిల్లో మొదట గొడ్రాలైన దంపతులు వీళ్ళే మనకు కనిపిస్తున్నారు. రెండవది, ఇస్సాకు మాత్రమే బలిపీఠం మీద ఉంచబడి వధించబడటానికి సిద్ధపరచబడిన వాడు. మృతులను సహా తిరిగి లేపుటకు
సామర్థ్యము కలిగిన వాడు దేవుడని అబ్రహాము నమ్మి రూఢిగా తన కుమారుని ఇస్సాకును మోరియా పర్వతం మీద బలిపీఠం మీద ఉంచినప్పుడు అబ్రహాము ఆ చిన్నవాని మీద చేయి వేయక మన పైనుండి వచ్చిన శబ్దానికి చిత్తం ప్రభు అని లోబడి ఇస్సాకును బలిపీఠం మీద నుండి తీసివేసిన సంగతి మనకు పరిచయం. బైబిల్ ఎవరి చరిత్ర అలాగలేదు, ఇస్సాకు తప్ప. మూడవ కారణం, ఇస్సాకు ఒక ప్రత్యేకమైన లక్షణం. ఎందుకంటే ఇస్సాకు నాన్న, ఇస్సాకు కొడుకు అద్భుతమైన ఆశీర్వాదం కలిగిన వారు. ఇస్సాకు నాన్న అబ్రహాము ఏం పోలిక, విశ్వాసులకు తండ్రి. ఇస్సాకు కుమారుడు ఏం పోలిక, యాకోబు దేశానికి పితరుడుగా పిలువబడుతూ వచ్చినాడు. 12 గోత్రాలకు ఆద్యుడు. అసమానమైన ఆశీర్వాదం. ఏ వ్యక్తికైనా తండ్రి కానీ కుమారుడు కానీ ఇంత ఆశీర్వాదంలో ఉంటారా? ఎవరికి ఉండబోరు. తండ్రిని మించిన కుమారుడు, కుమారుని మించిన తండ్రి. ఇలాంటి ఆశీర్వాదం ఇస్సాకుకు మాత్రమే చెందింది. ఇది మూడవది. నాలుగవది, ఇస్సాకు అబ్రహాము కంటే ఎక్కువ సంవత్సరాలు బతికాడు, యాకోబు కంటే ఎక్కువ సంవత్సరాలు బతికినాడు. అబ్రహాం బతికింది 175 సంవత్సరాలు, యాకోబు బ్రతికింది 147 సంవత్సరాలు, ఇస్సాకు బ్రతికింది 180 సంవత్సరాలు. ఇస్సాకు వీరిద్దరికంటే ఎక్కువ బతికిన పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండంలో ఇస్సాకు కేవలము ఈ 26వ అధ్యాయం కీలకమైనదే ఉంచినాడు. 3-4 అధ్యాయాలు ఇస్సాకుని గురించి పాత నిబంధన ఆదికాండంలో చూస్తా. అయితే అబ్రహామును గురించి ఆదికాండంలో కనీసం 12 అధ్యాయాలు ఉంటాయి, కొత్త నిబంధనలో కొన్ని అధ్యాయాలు ఉంటాయి. అలాగే యాకోబును గురించి ఆదికాండంలో కనీసం 12 అధ్యాయాలు ఉంటాయి, కొత్త నిబంధనలు కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. అయితే ఇస్సాకు వారిద్దరికంటే ఎక్కువ కాలం బతికాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో తక్కువ అధ్యాయాలకు కేటాయించినాడు. ఆ తర్వాత 5వ దాకర్ని చూస్తే ఇస్సాకు ద్వారా దేవుడు మొట్టమొదట కవల పిల్లల్ని భూమి మీదకి తీసుకుని వచ్చినాడు. మీకు ప్రశ్నలు తెలుసు కదా, బైబిల్లో కవల పిల్లల కన్నా తల్లిదండ్రులు ఎంతమంది, పాత నిబంధనలు ఎంతమంది, కొత్త నిబంధనలు ఎంతమంది, మొదటి ఎవరు, ఆఖరి ఎవరు? మీకు కూడా కవల పిల్లలు పుడుతుంటే మంచిది, ప్రభుకు స్తోత్రాలు. ఇట్స్ బిబ్లికల్. గో హెడ్. అది వాక్యానుసారమే. బైబిల్లో కూడా అలాగున్నారు. ఇస్సాకే మొదట కవల పిల్లలు పుట్టారు. వారి పేర్లు నాకంటే మీకు బాగా తెలుసు, ఏశావు, యాకోబులు అన్న సంగతి. ఈ కనీసం 5 కారణాలు బట్టి ఇస్సాకు జీవితం అసమానమైనది. 26వ అధ్యాయం ఆయన జీవితానికి ఒక గుండె లాంటిది. అసమానమైన ప్రక్రియను దేవుడు ఇక్కడ గ్రంథస్థం చేస్తూ వచ్చినాడు. మనం చదువుకున్న వాక్యంలో ఇస్సాకు ఆ సంవత్సరము విత్తనం వేసి 100 బైబిల్లో విత్తనము వేసింది. సోయింగ్ ఈజ్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ రిటర్న్ హియర్. ఇక్కడే మొట్టమొదటి విత్తనం వేసి ఫలము తీసుకుని వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఇప్పుడు అలాగూ ఈ సంవత్సరం కూడా మనకు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ సంవత్సరం కూడా మన ప్రయత్నాలను, మన ఆధ్యాత్మిక భౌతికమైన జీవితాల్లో ప్రభు మనల్ని కూడా 100 ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఆయన పేరు ఆశీర్వదించేవాడు. ఆయన నైజము ఆశీర్వదించుట, ఆయన మేలు ఆశీర్వాదము, ఆయన కనికరము ఆశీర్వాదంతో ముడిపడింది. ఆయనలో శాపము లేదు, ఆయనలో చెడు లేదు, ఆయనలో కీడు లేదు, ఆయనలో అన్యాయము లేదు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. మరి ఇస్సాకు కష్టాలు రాలేదా? ఈ మాటలన్నీ వింటున్నప్పుడు అనుకుంటారు, ఇస్సాకులాంటి జీవితం మాకుంటే ఎంత బాగుందని. అంత లేదు మనకి. మొదటి బలిపీఠం దగ్గరికే పోయిండేవాళ్ళం కాదు. నాన్నను అమ్మను అందరిని పక్కన పెట్టేసి మందాన్ని మనం ఎక్కడికి వెళ్ళి బతకడం కంటే సావడం మేలని అనుకుని ఉంటాం, లేకపోతే వాళ్ళని వదిలేసి బతకడానికి ప్రయత్నం చేసి ఉంటాం. ఇస్సాకును దేవుడు అలాగ ఆశీర్వదించడానికి 26వ అధ్యాయంలో కనీసం 5 కారణాలు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ఆదికాండం 26వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 26 3వ వచనము. ఆదికాండం 26:3. ఈ దేశమందు పరవాసివై ఉందము. చాలు, ఈ దేశమందు పరవాసివై ఉంచము. కనుక మొదటిది ఏంటంటే గాడ్స్ ప్లేస్,
దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలో 100% అంటే ఆ వ్యక్తి దేవుడుంచిన స్థలములో ఉండాలా. ఇప్పుడు దేవుడుంచిన స్థలంలో నుండి ఆయన ఎందుకు పక్కకు పోవాలనుకున్నాడంటే పై వచనాల్లో రాయబడింది, అబ్రహాము దినములలో వచ్చిన కరువు లాంటిది ఇస్సాకు దినాల్లో కూడా వచ్చింది. కరువు చాలా కఠోరమైనది, పేదరికము చాలా ఇబ్బందితో కూడుకుంది. ఎలాంటి మానవునైనా ఇట్లే వశపరచుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడగవచ్చా? కరువు బైబిల్ ఎన్నిసార్లు వచ్చింది? పాత నిబంధనలు ఎన్నిసార్లు వచ్చింది? కొత్త నిబంధనలు ఎన్నిసార్లు వచ్చింది? మొదటి కరువు ఎవరికి వచ్చింది? ఆఖరి కరువు ఎవరికి వచ్చింది? మనం కరువులో ఉన్నామా? ఆఖరి ప్రశ్నకు జవాబు మన దగ్గరే ఉంది. మిగతా 4 ప్రశ్నలకు జవాబు బైబిల్లో ఉంది. కనీసం 13 సార్లు కరువు వచ్చినట్లు బైబిల్లో మనం చూస్తాం. కరువు అనే మాట కాదు, కరువు వచ్చిన సందర్భాలు వేరే. అక్కడక్కడ కరువులు కలుగును అంటే అది కూడా దీంట్లోకి తీసుకోవటానికి లేదు. అది ఇట్స్ అ సైన్, అదొక సూచక్రియ. పాత నిబంధనలో మొత్తం బైబిల్ అంతట్లో కలిసి 13 సార్లు కనీసం కరువు వచ్చింది. పాత నిబంధనలో 11 సార్లు, కొత్త నిబంధనలో 2 సార్లు కరువు వచ్చినట్లు వాక్యంలో చూస్తున్నా. మీ అందరికీ బాగా పరిచయమైన కరువు ఒకటి ఉంది కొత్త నిబంధనలో. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తెప్పైన కుమారుడు మన ఫ్రెండ్ తండ్రి యొద్ద నుండి ఆస్తి తీసుకొని దూర దేశానికి వెళ్ళాడు. బైబిల్లో రాయబడింది, ఆ దేశమందు కరువు రాగా వాడు మిక్కిలి ఇబ్బంది పడసాగాను. అది కొత్త నిబంధనలో మొదటి కరువు. ఎందుకు వస్తుందంటే తండ్రికి దూరం అయితే వస్తుంది, ఇంటికి దూరం అయితే వస్తుంది, దేవునికి దూరం అయితే వస్తుంది. ఆధ్యాత్మికమైన విషయాల్లో మనం పాలు పంచుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తే బహుశా కరువు వస్తుందని ఈ వాక్యం మనకిట్టే జ్ఞాపకం చేస్తుంది. ఆ తర్వాత అపోస్తుల కార్యాల్లో ఆ యెరూషలేములో కరువు రాబోతున్నట్లు అగబ అనే ప్రవక్త ప్రవచించిన సంగతి మనకు పరిచయం. ఇవి కొత్త నిబంధనలు. పాత నిబంధనలు 11 కరువులు నేను ఇప్పుడు చెప్పను, కానీ మొదటి కరువు అబ్రహాము దినాల్లో వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. అబ్రహాం దినాల్లోనే ఇంటి కరువు రావడం ఏంటి? అబ్రహాం అంటేనే విశ్వాసానికి మారు పేరు, ప్రతీక. అలాంటి వాడికి కరువు రావడమా? ఇస్సాకు దినాల్లో కరువు రావడం ఏంటి? ఇస్సాకు అంటే విధేయతకి చిహ్నము. ఆయన దినాల్లో కూడా కరువు వచ్చిందా? యాకోబు దినాల్లో కరువు రావడం ఏంటి? యాకోబు ఎలాగైనా దేవుని వదలకుండా పట్టుకునే రకం కదా, కరువు పంపిస్తానంటే వద్దు ప్రభు అని చెప్పేవాడు కదా. యాకోబు దినాల్లో కూడా కరువు వచ్చిందా? యాకోబు దినాల్లో కరువు రావడం ఏంటి? యోసేపు దినాల్లో కూడా కరువు వచ్చిందా? కరువు రావడం ఏంటి? ఇలాంటి గొప్ప భక్తుల దినాల్లోనే కరువు వస్తే మనలాంటి తృణప్రాయం కలిగిన మనుషుల సంగతి ఏమంటారు? ఎలాగో వాళ్ళకి వచ్చింది, తప్పులు చేసినారు, మనకు కూడా వచ్చింది, మనం కూడా అదే చేస్తాం అనుకోవద్దండి. అబ్రహాముకు కరువు వచ్చినప్పుడు ఐగుప్తులోనికి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత మీకు తెలుసు కదా, హాగర్ అనే అమ్మాయిని తీసుకుని వచ్చినారు, ఇంట్లో పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇస్మాయిల్ వచ్చినాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రపంచ చిత్రపటం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు నేను చరిత్ర మీకు చెప్పదలుచుకోలేదు, ఓకేనా? One simple mistake of a great person has caused such deep consequences on the face of the earth. అబ్రహాముకు ఒకే కుమారుడు కాదు, నిబంధనను బట్టి ఒకే కుమారుడు. ఓన్లీ 1 ప్రామిస్డ్ సన్, ఓన్లీ 1 కవెనెంట్ సన్. ఒకే వాగ్దాన పుత్రుడు, ఒకే నిబంధన పుత్రుడు. ఆయన పేరే ఇస్సాకు. ఇప్పుడు సంగతి ఏంటంటే ఇస్సాకు కూడా మళ్ళా కరువు వచ్చిన తర్వాత ఇలాగే ఐగుప్తుకు పోయి ఏమైనా పొరపాట్లు చేస్తాడేమో అని దేవుని భయం. అందుకనే దేవుడు ఇస్సాకు దగ్గరికి వచ్చినాడు. ఇస్సాకు దయచేసి డోంట్ గో. యూజువల్గా మనం ఏం చేస్తామంటే తల్లిదండ్రుల లెక్క మంచి చేయం, కానీ వాళ్ళు చేసిన పొరపాట్లు బలి చేస్తాం. అందుకే అబ్రహాం ఐగుప్తు కరువు వచ్చినప్పుడు పోయాడు కనుక ఇస్సాకు టెంప్టెడ్ టు రీలొకేట్ హిమ్సెల్ఫ్. తన తానే వేరే స్థలానికి వెళ్ళటానికి శోధించబడ్డాడు ఇస్సాకు. డోంట్ బి టెంప్టెడ్ డీప్లీ టు రీలొకేట్ యువర్ సెల్ఫ్ ఆల్దో యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, ఇన్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని ఉద్దేశంలో నీవు ఉన్నప్పుడు నిన్ను నీవే వేరే స్థలానికి వెళ్ళటానికి ప్రయత్నం చేయొద్దు. వెళ్ళటానికి ఎందుకంటే ఇక్కడ కరువు వచ్చింది కదా కనుక బయటికి వెళ్తానని ఈయన అనుకున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరి విషయంలో ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు, మన విషయంలో కూడా ఏర్పాటు కలిగి ఉన్నాడు. కనుక దేవుని యొక్క స్థలంలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఇస్సాకు ఆ స్థలంలో ఉన్నాడు కనుక దేవుడు ఆయనతో మాట్లాడాలని కోరుతున్నాడు. సమూయేలు ఆ స్థలంలో ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తే దేవుడు సమూయేలు దగ్గరకు వచ్చి సమూయేలు అని మాట్లాడినాడు. దేవుడించిన స్థలంలో మనం ఉండడం చాలా ప్రాముఖ్యం. అది కాలేజీ కావచ్చు, లేకపోతే ఏదన్నా రైతుల స్థలాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఊరు కావచ్చు, భర్త ఊరు, భార్య ఊరు, పిల్లలది,
పరిచయం ఉన్న వాళ్ళది, ట్రాన్స్ఫర్ది, ప్రమోషన్ది, తర్వాత సేవకుల ట్రాన్స్ఫర్, ఏమేమి ఉన్నాయో బహుశా అన్నీ ప్రభు మాట్లాడేవాడు. కనుక మొదటిది ఏంటంటే స్టిక్ ఆన్ టు ద గాడ్స్ ప్లేస్. దేవుడు ఏ స్థలంలో ఉంచినాడో ఆ స్థలంలో ఉండాలని కోరబడుతున్నాం. అయితే ఆ స్థలము కనాను కాదు, వాగ్దానం చేయబడిన స్థలం కాదు, అది గెరార్ అని బైబిల్లో రాసినారు. గెరార్ అంటే ఏంటి? ఫిలిస్తీన్ల దేశం. ఫిలిస్తీన్ల క్యాపిటలే గెరారు. ఫిలిస్తీన్ల రాజు ఎవరు? అబీమెలెకు. అబీమెలెకు మనకి సమూయేలు మొదటి గ్రంథంలో కనిపిస్తాడు కదా, దావీదు దినాల్లో దావీదును అంతఃపురంలోనికి పిలిపించినప్పుడు దావీదు పిచ్చివాని వలె వెర్రివాని వలె ప్రవర్తించినాడని. కనుక అబీమెలెకు అనేది ఫిలిస్తీన్ల రాజు యొక్క బిరుదు. ఆకీషు అనేది ఇది ఒకటే. ఆకీష్ అనేది పేరు, అబీమెలెకు అనేది బిరుదు. ఆకీష్ అనే రాజు ఆ దినాల్లో దావీదు దినాల్లో ఉన్నాడు. ఇక్కడ అబీమెలెకు ఉన్న సంగతి మనకు పరిచయము, ఆదికాండం 26వ అధ్యాయంలో. కనుక అది శత్రువుల దేశమే, అక్కడ భద్రత కష్టమే, ఎంతకాలం అని ఉంటాం తెలియదు. కానీ దేవుడు ఆయన అక్కడే ఉండమన్నాడు. ఇది గెరార్లో ఎట్లుండాలి బాబు? ఐ కెన్ లివ్ ఇన్ ఎ హాస్టైల్ కంట్రీ. కాని దేశంలో నేను ఎలాగుండాలా అది బహుశా ఇస్సాకు అనుకోలేదు. దేవుడు అక్కడ ఉండమన్నాడు కనుక అక్కడే ఉండటానికి ప్రయత్నం చేసినాడు. కనుక ఈ సంవత్సరం మనకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొదటి షరతు ఏంటంటే స్టిక్ ఆన్ టు ద గాడ్స్ లొకేషన్ ప్లేస్. దేవుడు ఉంచిన స్థలంలోనే మనం ఉండటానికి ప్రయత్నం చేస్తాం. రెండవది ఆదికాండం 26వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్స్ 26:3. నేను నీకు తోడయ్యుండి, గాడ్స్ ప్రజెన్స్. దేవుని స్థలంలో ఉన్నప్పుడు అప్పుడు దేవుని తోడు మనకు వస్తుంది. మనం దేవుని స్థలానికి వెలపటుండే ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉండు అని అంటే కుదరదు. కాని స్థలాలకు మనం వెళ్ళి కాని విధానంలో మనం జీవిస్తే, ఇఫ్ వి లివ్ అవుట్ ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్, గాడ్ కెనాట్ బి విత్ us ఎనీ లాంగర్. హి కెన్ నెవర్ బి ఇమ్మాన్యుయల్. కొత్త నిబంధనలో మనం చూస్తాం, మొదటి పుస్తకమైన మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆయన పేరు ఇమ్మాన్యుయేలు, దేవుడు మనకు తోడని అర్థము. అదే మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం 28-20 వచనం ఆఖరి వచనంలో చూస్తాం, లో ఐ యామ్ విత్ యు ఆల్వే. ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. కనుక బైబిల్లో ఇమ్మాన్యుయేల్ అనే మాట 2 సార్లే రాయబడింది. మొదటిసారి యెషయా గ్రంథంలో రాయబడింది, పాత నిబంధన అంతట్లో ఒక్కసారి, కొత్త నిబంధన అంతట్లో ఒక్కసారి. కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో మాత్రమే రాయబడింది. అంటే కొత్త నిబంధనలోనికి మనం ప్రవేశించిన వెంటనే మనకు స్వాగతం పలికే వారెవరు? ఇమ్మాన్యుయేల్, గాడ్ ఈజ్ విత్ us. నేను మీకు తోడై ఉన్నాను. కనుక దేవుని సన్నిధి మనతో పాటు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని సన్నిధి లేకపోతే మనం ఏం చేసినా అది శూన్యం, నిష్ఫలం. అందుకే వాక్యంలో మనం చూస్తాం కదా, మోషే ఇశ్రాయేలును నడిపించే సందర్భంలోన 32వ అధ్యాయంలో ఇశ్రాయేలు పాపం చేసిన తర్వాత ఆయనకి భయం వేసింది, బాధ వేసింది. మేమంతా పాపం చేసామంటే, ఇశ్రాయేల్ అంతా పాపం చేశారు కదా, ఇంక దేవుడు మమ్మల్ని విడిచిపెడతాడేమో రాడేమో అని. అందుకనే మోషే దైవ సాన్నిధ్యంలోనికి వచ్చి ఇలాగ ప్రార్థన చేసినాడు, ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా, లెట్ దై ప్రెజెన్స్ గో బిఫోర్ us. నీ సన్నిధి మాకు ముందుగా పోనిమ్ము. ఇశ్రాయేలుకు ముందు నడిచిన దైవము ఈ సంవత్సరం మన ముందు కూడా నడవాలని కోరుతున్నాడు. మన ముందు కఠినమైన మార్గాలు ఉండొచ్చు, గాలులు ఉండొచ్చు, తుఫాన్లు ఉండొచ్చు, నదులు ఉండొచ్చు, అగ్ని ప్రమాదాలు ఉండొచ్చు, ఎర్ర సముద్రం ఉండొచ్చు, అరణ్యం ఉండవచ్చు, యోర్దాను నది ఉండవచ్చు. ఏమైనా సరే ఇశ్రాయేలు ఆ మార్గంలో నడిచిపోయారు. బైబిల్ సెలవిస్తుంది, ఐగుప్తీయులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి సీసం వలె. అయితే ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటిపోయిరి. విశ్వాసులు 2 రకాలుగా ఉంటారు, మునిగిపోయే విశ్వాసులు, దాటిపోయే విశ్వాసులు. మనం ఏ టైపు? ఇలా ఒక దగ్గర అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మేము ఇదే విశ్వాసులు అని. ఎంత డెవలప్ అయ్యారు చూడండి. ఈదేకి లేదు, 2 ఉండేది. ఎటు ఈత నీళ్ళుంటాయి కదా ఈతానికి, నువ్వు దాటిపోవాలా ఆగన్నా ఆగిపోవాలా. వాళ్ళు ఈదే వాళ్ళంటే ఈ ఐగుప్తీయుల గురించి ఇక్కడ బైబిల్లో రాయబడింది, వారు సీసం వలె మునిగిపోయారు. వారి శవములు ఐగుప్తు నది, ఐగుప్తు తీరాన చూచరి. అయితే ఇశ్రాయేలీయులు దాటిపోయారు. ప్రభు మనం దాటించాలని కోరుతున్నాడు. నరకంలో నుండి దాటించిన వాడు, పాతాళము నుండి దాటించిన వాడు, మరణంలో నుండి జీవములోనికి దాటించిన వాడు, ఈ లోకంలో ఈ ఎర్ర సముద్రము, అడవి, అరణ్యము, యోర్దాను ఇవన్నీ దాటించలేడా? అయితే మనకి చాలా విశ్వాసం తక్కువ, బయటికి చాలా బాగుంటాం. ఆదివారం ఇలాంటప్పుడు అబ్బా ఇంక ప్రభు కొరకు దాటాల్సిందే అని అనుకుంటాం.
సైతాను చెప్తాడు, చెప్పుల స్టాండ్లో చెప్పులు వేసుకుని బయటికి రా, నీ సంగతి చెప్తా అని. ఒక్కసారి భయపడిపోయి వెన్నలో చలిబుట్టేసి వెంట్రుకలు నిక్కుపుడుచుకొని సైతానికి చెప్తాను, దయచేసి నా జోలికి రావద్దు, నేనేం దాటంలో ఇక్కడే ఉంటా. అదే మరి జాగ్రత్త. బ్లాక్మెయిల్. సైతాడు మన దగ్గరకు వచ్చి బ్లాక్మెయిల్ చేసే కొలది మనం వాడికి లోబడిపోతాం. అందుకే దాటిపోయిన ఇశ్రాయేలు వలె ఉండకుండా మునిగిపోయిన ఐగుప్తీయుల వలె భవిష్యత్ మనం ఉంటామేమో. దేవుడు ఈ సంవత్సరం మనతో పాటు ఉంటారని కోరుతున్నాడు. ఒకవేళ దేవుడు నేను ఎక్కడైనా తీసుకెళ్లాలని కోరుతున్నాడేమో, ప్రమోషన్ ఇవ్వాలనేమో, చదివేమో, తర్వాత ఇంకా సేవలోనేమో, రకరకాలుగా నిన్ను వాడుకోవాలని కోరుతున్నాడేమో. ప్రభు యొక్క మాట ఆలకించితే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటే డిసెంబర్ 31 జనవరి 1 మాత్రం బలిపారుతుంటాం, మాకు తోడుగా నీవు ఉంటివి జీవిత యాత్రలు. 2వ తారీఖు నుండి ఏమో బ్రదర్ కష్టాలన్నీ ఎక్కువైపోయినాయి. ఈ సంవత్సరము ఇంకా ఏం చెప్తాను తెలుసా, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ కష్టాలు అయిపోయినాయి. లైఫ్ ఈజ్ లైక్ దట్. దట్స్ ద టేస్ట్, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్. 3వ చూస్తాం, ఆదికాండం 26వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 26. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించేదను. గాడ్స్ ప్రామిస్. దేవుని స్థలంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి వస్తుంది. దేవుని సన్నిధి వచ్చింది కదా, తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది? దేవుని ఆశీర్వాదం వస్తుంది. గాడ్స్ ప్రామిస్. దేవుని వాగ్దానాలు ఎన్నైనానో అన్నీ క్రీస్తు యేసునందు అవునన్నట్లుగానే ఉన్నాయి. ఈ సంవత్సరం మీకు వచ్చిన వాగ్దానం గుర్తుందా, మర్చిపోయారా? ఎక్కడో బ్రదర్ పిల్లలు అంత ఎక్కడ పడేసినారో తెలియదు, ఎతకాలంటారు కొంతమంది. నేను ఆ మధ్యలోనే ఇప్పుడే ఎవరో ఒక ఇంటికి తీసుకెళ్తే ప్రార్థన చేయటానికి, ఆయన చాలా భక్తిపరుడు, ఆత్మీయుడు, పరిచారకుడు కూడా. ప్రార్థన చేసేటప్పుడు యూజువల్గా మీ వాగ్దానం ఏంటి అని కూడా అలవాటు. అందుకే అడిగాను. ఆయన అన్నాడు, బ్రదర్ ఎక్కడో ఉంది, పడిపోయింది, ఎదగతానులేండి. అదే పడిపోయింది, నీకు గుర్తులేదా మైండ్లోనా? మిగతా చాలా సంగతులు మైండ్లో పెట్టుకున్నాం, వాక్యం మాత్రం మైండ్లో పెట్టుకోలేము. చూడండి, మన ట్రాష్ మైండ్లో ఉంటుంది, అవసరమైన ట్రస్ట్ మైండ్లో ఉండదు. ట్రాష్ అండ్ ట్రస్ట్ కెనాట్ గో టుగెదర్. అవి రెండు కలిసిపోవు. అందుకని దేవుని యొక్క వాగ్దానాలు ప్రభు మనకి ఎందుకు ఇస్తారంటే, అపోస్తులైన పేతురు తన పత్రికలు ఎలాగ రాస్తున్నారు, రెండవ పత్రిక అనుకుంటా, మొదటి అధ్యాయంలో ఈ అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు 2 ఉద్దేశాల కొరకు ఇస్తాడు. ఒక నాణ్యానికి బొమ్మ బొరుస 2 వైపులు ఎలాగుంటాయో వాగ్దానాలు ఇచ్చే ఉద్దేశంలో కూడా అవే ఉంటాయి. వాగ్దానాలు అంటే ఏదో ఊరికి మనం తీసుకున్నాం, బైబిల్లో పెట్టుకున్నాం, ప్రార్థన చేయండి, ఆశీర్వదించినాడు అని వచ్చినాడు, పెళ్ళవుతుందా, ఉద్యోగం వస్తుందా, వేరే దేశానికి వెళ్తామా, ఏమైతే ఏం కథ అని భవిష్యత్తు చాలా సంతోషపడి ఉండొచ్చు, లేకపోతే ఏం సంతోషం లేకుండా న్యూట్రల్గా మామూలుగా ఉండొచ్చు. కానీ వాగ్దానం ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే, మొదటిది టు ఎస్కేప్ ద కరప్షన్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకం యొక్క భ్రష్టత్వము అని రాసినాడు ఆయన, తప్పించుకొని. మొదటిది ఎస్కేప్ అయితే, ఇఫ్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ద కరప్షన్ ఆఫ్ దిస్ వరల్డ్. రెండోది మరి ఎక్కడికి వెళ్ళాలా? కన్ఫార్మ్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనం దేవ స్వభావములో పాలివారం అవుట, పార్టేకర్స్ ఆఫ్ గాడ్లీనెస్. If only we escape the corruption of this world, then only we partake the godliness. మనం లోకం యొక్క భ్రష్టత్వములను తప్పించబడితే దేవ స్వభావంలో పాలు పొందుతాం. లోకం యొక్క భ్రష్టత్వం తప్పించబడటానికి దేవుని యొక్క వాక్యం మనకి ఇవ్వబడింది. యేసు ప్రభువారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతాను ఆయన శోధించడానికి వచ్చినప్పుడు వాక్యం ద్వారానే ఎదిరించినాడు. ఈ దినాన దేవుని యొక్క వ్రాయబడిన వాక్యం ద్వారా మాత్రమే మనం సాతాను ఓడించగలం. మనకంటే సాతానికి వాక్యం ఎక్కువ తెలుసు, మర్చిపోతాడు ఆ మాట. అదే సమయంలో వాక్యానికి శక్తి ఉంది. ఈ వాక్యం సాతాను ఓడిస్తుంది. కనుక మీకు వచ్చిన వాగ్దానాలు మీరు క్లెయిమ్ చేసి ప్రార్థన చేయండి. కొన్నిసార్లు మనకు వాగ్దానాలకి మనకి ఏం అర్థం కాదు. కొంతమంది అంటారు, ఎప్పుడైనా మాలాంటి వాళ్ళు కలిసినప్పుడు, బ్రదర్ ఈ వాగ్దానం నాకు వచ్చింది, దీని అర్థం ఏంటో చెప్పండి అంటారు. నాకు తెలిస్తేగా చెప్పటానికి. అందుకే నేనేం చెప్తానో తెలుసా, ప్రామిసెస్ ఆర్ నాట్ ఎక్స్ప్లెయిన్ బట్ ఎక్స్పీరియన్స్. వాగ్దానాలు అనేవి వివరించడానికి కాదు, అనుభవించడానికి. ఒకరికి ఒక రకమైన వాగ్దానాలు వస్తాయి. కనుక నాకు వచ్చిన వాగ్దానాలు ఆ నెరవేర్పు మీకే రాకపోవచ్చు, ఉండకపోవచ్చు. కనుక ఒకరికి ఒక రకం. ఈ సంవత్సరం నాకు ఇదే వాగ్దానం వచ్చింది. మన ఏంటి, ఆదికాండం 26:3. ఈ వాగ్దానం తీసుకొని బయటకు వస్తే ఎవరో మీలాగా కొంతమంది తెలిసిన వాళ్ళు, బ్రదర్ మీకు ఏం వాగ్దానం అంటే, నేను నిన్ను ఆశీర్వదించేదనంటే మీకు రాంగ్ వాగ్దానం వచ్చింది, ఇంకేంటి మీకు ఆశీర్వాదం? ఫర్ అస్ ఇట్స్ ఎ మిస్ మ్యాచ్.
ఒకవేళ మనకి అది ఎందుకబ్బా ఇంకేం ఆశీర్వాదం కావాలని అనుకుంటామేమో. మరి మనకు తెలియదు వాట్ బ్లెస్సింగ్ ఈజ్ రియలీ నీడెడ్. ఇప్పుడు ఇస్సాక్కి ఏం ఆశీర్వాదం కావాలా? పేదోడా? చెప్పరేంటి? మన మీద రోగాలు ఉన్నాయా? చెప్పరేంటి? ఆయన పేదోడు కాదు, రోగాలు లేదు. తండ్రికి ఏకైక కుమారుడు, 1 son, ఓన్లీ సన్, బహుధనవంతుడు. 13వ అధ్యాయంలో అబ్రహాముని గురించి చెప్పబడింది. అబ్రహాం ఆ దేశంలో బహుధనవంతుడయ్యండు. బహుధనవంతునికి ఒకడే కొడుకుంటే ధనం వస్తుందే పోతుందా? ఒకే కూతురుంటే వస్తుందే పోతుందా? అందుకే మీరు చిన్న పిల్లప్పుడు చూడండి, కూతురునో కొడుకునో కనిన తర్వాత మళ్ళీ నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలంటే వద్దు. ఎంత పోరాడతారు ఆ పిల్లడికి ఏమి తెలియదు. చిన్న పిల్లప్పుడే వద్దు 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 అంటుంటారు. లేదా తల్లిదండ్రులు గర్భవతి అయిన తర్వాత మళ్ళీ చెప్తా ఉంటారు, నీకు తమ్ముడు వస్తున్నాడు, అమ్మో, చెల్లి వస్తుంది, అమ్మో. తర్వాత పుట్టిన తర్వాత కొన్ని రోజులకి తమ్ముడు చెల్లి అంటే ఎంత అభిమానమో. నేను తమ్ముని తీసుకుపోతున్నా, వద్దు, ఏడుస్తారు. తమ్ముడు ఏడిస్తే మొదట ఏడుస్తారు, అక్క ఏడిస్తే మొదట ఏడుస్తారు, తెలిస్తే మొదట ఏడుస్తారు. దట్స్ ఎ బాండింగ్. ధనవంతుడైన అబ్రహాం యొక్క ధనం ఇస్సాకుకు వచ్చింది. అయినా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాలని కోరాడు. ఇది ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం. మనకి ఇల్లు, వాకిలి, డబ్బు, కుటుంబాలు ఇవన్నీ ఉన్నంత మాత్రాన ఆశీర్వాదం కాదు. మనకంటే ఎక్కువ లోకస్తులకు ఉన్నాయి, అదాని అంబానులకి ఇంకా ఎక్కువ ఉన్నాయి. మన ఆశీర్వాదం ఏంటంటే మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి. ఇఫ్ ఐఎమ్ నాట్ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్, ఐఎమ్ నాట్ బ్లెస్డ్ బై మై సెల్ఫ్. నేను ఇతరులకు ఆశీర్వాదంగా లేకపోతే నేనే ఆశీర్వదించబడలేదు. నేను ఆశీర్వదించబడితే నేను ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటాను. దేవుడి సంవత్సరము మనల్ని 100% అంటే 100 ఫలింప చేయాలంటే మూడో దేవుని యొక్క వాగ్దానం మనం క్లెయిమ్ చేయడం, ఎత్తిపట్టడం, ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. 4 చూస్తామా? ఆదికాండం 26 జెనసిస్ చాప్టర్ 26. ఆదికాండం 26:11 అబీమెలెకు ఈ మనిషిని జోలికైనా తన భార్య జోలికైనా వెళ్ళేవాడు నిశ్చయముగా మరణశిక్ష పొందనని తన ప్రజలందరికీ ఆజ్ఞాపించగా. ఇది ఇస్సాకు కోరుకోలేదు, కానీ దేవుడు అబీమెలెకు ద్వారా మనవి ఇలా ఈ కార్యం జరిగించినట్లు మనకు పరిచయం. ఇక్కడ జరిగిన వృత్తాంతం నాకంటే మీకు బాగా తెలుసు. నేను బైపాస్ చేయడానికి ప్రయత్నం చేస్తా. అక్కడ ఇస్సాకు కుటుంబానికి చాలా విఘాతం కలిగించే దుర్విషయము జరిగింది. దాన్ని దేవుడు చక్కగా సరిదిద్దటానికి ఇష్టపడ్డాడు. గాడ్ ఈజ్ సావరీన్ అనే దృశ్యము ఈ అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనకు వచ్చే అపాయాలు చాలా ఉంటాయి, కోకొల్లలు, లెక్కలేనన్ని ఆపదలు. అందుకే జనవరి 1వ తారీఖు పాటలు పాడతాం కదా, కోట్ల కొలది మరణించిరి మనము ఇచ్చట ఉన్నాం. కోటి కీడుల నుండి ఎన్ని కీడులు వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6 ఎన్నంబర్. కోటి కీడులు అంటే ఇంక అంతకంటే ఎక్కువ రాయలేడు కీర్తనకాడు, అందుకనే ఆ పదం వాడాడు. పద ప్రయోగం అక్షరం కాదు, ఆత్మ. అన్ని కీడుల్లో నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ వచ్చినాడు, కాపాడుతూ వచ్చినాడు. కనుక కీడులు, ఆపదలు, అందుకే 34వ కీర్తనలో దావీదు అన్నాడు కదా, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. అందుకే ఆదికాండంలో యాకోబు మాట్లాడుతూ వచ్చినాడు కదా, సమస్త బాధల నుండి లేకపోతే ఆపదల నుండి తప్పిస్తూ వచ్చినాడు. ఆయన సమస్త ఉపకారాలు చేసేవాడు. దేవుడు మనల్ని తప్పించకపోతే ఈ దినాన్ని నేను ఇక్కడ ఉండను. నాకు తెలిసి మీలో కూడా ఎవరు ఉండరు అనుకుంటా. మనకు తెలియకుండా దేవుని అదృశ్య హస్తము, సావరెన్ పవర్ ఆఫ్ గాడ్. కొంతమంది అంటారు కదా, తెలియక ఏదో ఇడిమిడి చదువుతుంది, దేవుడు నాకేం చేశాడని. అసలు బతకడమే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం. నీకింటి ఎంతోమంది తల్లి గర్భంలో చనిపోయిన వారు లేరంటావా? కొన్నిసార్లు కొంతమందిని కదిలిస్తే అలాగే చెప్తారు. ఏమని చెప్తారు? బ్రదర్ మీరు ఎలాగ పుట్టారు, ఎట్లున్నారు, ఇప్పుడు మీ సాక్ష్యం ఏంటంటే, బ్రదర్ నా సాక్ష్యం చెప్పాలంటే కళ్ళ నీళ్ళు వస్తాయి, టైం సరిపోదు, పర్వాలేదులే చెప్పండి అని అంటే వాళ్ళు మొదట స్టార్ట్ చేసేది ఏమో తెలుసా? నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే చనిపోవాల్సిన వాడిని అంట, కాన్పోయేటప్పుడు కూడా నేను చనిపోవాల్సిన వాడిని అంట, పుట్టిన వెంటనే కూడా నేను చనిపోవాల్సిన వాడిని అంట. ఇవన్నీ ఎవరు చెప్పారు? అమ్మగారు చెప్పారు.
మరి ఎట్లా బ్రతికావు? డాక్టర్లకు కూడా అర్థం కాలేదంట. దేవుడే నన్ను బ్రతికించాడు. ఇలాగ ఎమోషనల్ మాటలు వింటున్నప్పుడు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఇక్కడ కూడా నాకు తెలిసి కొంతమంది ఉన్నారనుకుంటా. మీ అమ్మగారు ఈ స్టోరీలు భవిష్యత్తు మీకు చెప్పింటారు. మీరు చిన్నగా ఉన్నప్పుడు, రే నువ్వు ఎలాగ బతికో తెలుసా, కడపలోనే చచ్చిపోయిండవలసింది, లేదా కాన్పోయేటప్పుడు చచ్చిపోవాల్సింది, ఉయ్యాల్లో ఉన్నప్పుడు నువ్వు చచ్చిపోవాల్సింది. కరుణా సంపన్నుడైన దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చినాడు. ప్రభువా ఈ బిడ్డను కాపాడని చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు కాపాడాడని. ఇది నాన్న మన యొక్క పుట్టుకను గురించి ఆలోచించినప్పుడు మన కన్నీళ్లు ధారావాహికంగా ఆగిపోకుండా ప్రవహిస్తున్నాయంటే తప్పంటారా? దేవుడు ఇచ్చిన జన్మ ఆశీర్వాదకరమైంది. అది ఆయన కొరకు వాడటానికి దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తాడు. అవకాశాల్లో ఇస్సాకు వలె భద్రత అనుగ్రహించేవాడు. ప్రొటెక్షన్, గాడ్స్ ప్రొటెక్షన్. దేవుడు భద్రపరచకపోతే, దేవుడు కాపాడకపోతే ఇది నన్ను మనం ఏమైంటాము? మట్టిలో మన కలిసిపోయింటాం. ఇంట్లో ఫోటో పెట్టింటారు, ఎవరన్నా వస్తే ఫోటో చూపించింటారు, ఫోటో కింద వాక్యం రాసింటారు, ఫోటో పైన కూడా వాక్యం రాసి. ఇది మీకు నవ్వుగా ఉంది కదా? ఇది హార్ట్స్ పెయిన్, హృదయ వేదన. వాళ్ళు అలాంటివి చూపించినప్పుడు, చెప్పినప్పుడు మనసు కరిగిపోతుంది. మనిషికి మరణం తథ్యం. ఈ గుడారాన్ని విడిచిపోవాల్సిందే. ఇది శిథిలమయ్యే గుడారం. అయితే ఆ దినం కొరకు మనం ఎందాక సిద్ధపరచాం. ప్రభు కొరకు ఎలాగ ఫలించినాం. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని ప్రభు ఎందుకు ఉండనిచ్చినానంటే, ఈ సంవత్సరం నూరంతలుగా ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇస్సాకు అలాగ ఫలించాలని దేవుడు ఇస్సాకును జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. అందుకే ఇస్సాకును కాపాడాడు. బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకాడు, నిద్రపోడు. ఆయన ఎప్పుడు మన చుట్టూ కాపాడుతాడు. అందుకే యెషయా గ్రంథంలో చెప్పబడింది, ద్రాక్ష వల్లని తెచ్చినాను, నాటినాను, చుట్టూ పాదులు తవ్వినాను, దానికి ఎరువేసినాను, నీళ్లు పెట్టినాను, కాంపౌండ్ వాళ్ళు కట్టినాను, ఫెన్సింగ్ వేసిన, పందిరేసిన, అన్ని చేసిన. వాట్ కెన్ ఐ డు మోర్ దెన్ దిస్? ఇంతకంటే ఎక్కువ ఏం చేయగలను? అయినా ద్రాక్ష చెట్టు కారు ద్రాక్షలు కాసింది. అలాగే దేవుడు నిన్ను కరుణించినాడు. తల్లి గర్భంలో నుండి బయటికి తెచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, చదువు ఇచ్చినాడు, డబ్బు ఇచ్చినాడు, అవకాశాలు ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు. నువ్వు యేసుని అంగీకరించుకున్నావు అంతే. ఎందుకంటే నీకు యేసు ప్రభు ఇంకేం చేయాలా? యేసుని నిరాకరించి దాటిపోవటానికి ప్రయత్నం చేయొద్దు. యేసుకు వెళ్ళపట్ట భౌతికమైన ఆశీర్వాదంలో నీవు ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలో నీకు రాలేదు. ఈ కొత్త సంవత్సరం యేసు ప్రభు నీకు ఇచ్చిండేది నువ్వు ఆయన్ని అంగీకరించడానికి. అందుకే చేతులు జోడించి బ్రతిమలాడి నువ్వు ప్రాధాయపడుతున్నాము. యేసునందు విశ్వాసం ఉంచు. యేసు రక్షకుడు, యేసు నిన్ను ప్రేమించేవాడు, యేసు పాపల రక్షకుడు. నీ కొరకే ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. యేసు నీ కొరకే సిలువలో రక్తం కార్చినాడు, నీ కొరకే చనిపోయి సమాజబడి నీ కొరకే తిరిగి లేచినాడు, నీ కొరకే మరలా రాబోతున్నాడు. ఈ యేసులో ఏమి చూచి, ఏ పాపం చూసి నువ్వు అంగీకరించట్లేదు, ఏ దేశం చూసి నువ్వు నిరాకరిస్తున్నావు, ఈ యేసుని ఎందుకు తృణీకరిస్తున్నావు, ఈ యేసుని ఎందుకు దాటిపోతున్నావు? యేసు పాపుల రక్షకుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కన్నీరు తుడవాలని కోరుతున్నాడు, నీ పాపాన్ని కడగాలని కోరుతున్నాడు, నీ జీవితాన్ని మార్చాలని కోరుతున్నాడు, నీ పేరు జీవగ్రంథంలో రాయాలని కోరుతున్నాడు, నీ చీకటి తొలగించాలని కోరుతున్నాడు, నిన్ను ఆశీర్వాదకరంగా చేయాలని కోరుతున్నాడు, నీ దుఃఖ దినంలో సమాప్తము చేయాలని ఆయన కోరుతున్నాడు, నువ్వు లేచి తేజరిల్లాలని కోరుతున్నాడు, నీ మార్గంల మీద వెలుగు ప్రకాశించాలని కోరుతున్నాడు. ఈ యేసు నీకొద్దా? ఈ రక్షకుడు నీకొద్దా? పాపాలు క్షమించబడ్డం నీకొద్దా? జీవితం మార్చబడ్డం నీకొద్దా? ఎప్పుడు యేసు ప్రభువుకి ఫ్యాన్గానే ఉంటావా? ఫాలోవర్స్గా ఉండరా? ఫ్యాన్గా ఉంటే ఏమైతావో నీకే తెలియదు. వచ్చిన 5,000 మంది తిన్న రొట్టెలు చేపలు తిన్న వాళ్ళు ఏమయ్యారు మరి తెలియదు బైబిల్లో. కానీ ఫాలోవర్స్ 12 మంది ఏమయ్యారు? అపోస్తల కార్యాల్లో వాళ్ళు అడుగుపెట్టిన తర్వాత 12 మంది ఫాలోవర్స్ ఉంటే, ఒకవేళ యూదయస్కరియోతు మిస్ అయిన తర్వాత ఇంకోళ్ళు వచ్చినారు, 12 మంది ఫాలోవర్స్ ఆయన వెంబడించే వాళ్ళు ఉంటే లోకం ఏమనిందంటే, భూమిని తలకిందలు చేయవారు ఇక్కడ కూడా ఉన్నారు. 12 ఫాలోవర్స్ కెన్ మేక్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్. ఇక్కడ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? మరి లోకం అప్సైడ్ డౌన్ కావట్లేదు, మనమే అప్సైడ్ డౌన్ అయిపోతున్నాం. అంటే అర్థం ఏంటి? వీ మే నాట్ బి ట్రూ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభువుని నిజంగా వెంబడించే వాళ్ళైతే ఖచ్చితంగా లోకము తలకిందులు చేయబడాలి. దట్ ఈస్ ద లిట్మస్ టెస్ట్ ఆఫ్ ఎ ఫాలోవర్, బట్ ఇట్ ఈస్ నాట్ ద టెస్ట్ ఆఫ్ ఎ ఫ్యాన్. అది అమ్మాని యొక్క టెస్ట్ కాదు. ప్రభు కొరకు మనం చేసే పని, ప్రయాస
దేవుడు జ్ఞాపం చేసుకొని భద్రత కాపుదల అనుగ్రహిస్తాడు. ఈ సంవత్సరం అంతా ఆయన భద్రత ఉంటుంది. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం కూడా నడిపించాలని కోరుతున్నాడు. కష్టాల్లో వెళుతున్నావా, నదుల్లో వెళుతున్నావా, సముద్రాల్లో వెళుతున్నావా, తెలియని ప్రాంతాల్లో ఎండల్లో వెళుతున్నావు, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం గురించి ఇశ్రాయేలును 6 లక్షల కాలబలాన్ని 40 సంవత్సరాలు నడిపించిన వాడు మారలేదు. యెహోవానైనా నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతైన మీరు లయము కాలేదు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగాలు ఏకరీతిగా ఉన్నాడు. మారింది మనము, చెడిపోయింది మనము, దూరమైంది మనము, తిరుగుబాటు చేసింది మనము, వ్యతిరేకమైంది మనము, యేసును నిరాకరిస్తుంది మనము, వెంబడించకపోవడం మనము, పొరపాట్లు మన వైపులో ఉన్నాయి. అందుకే ఈ ఆశీర్వాదం జల్లులోనికి రాలేకపోయాం. ఇప్పటిదాకా 4 విషయాలు మనం చూసినాం. మొదటిది గాడ్స్ ప్లేస్, దేవుని స్థలం. రెండవది గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి. మూడవది గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానము. నాలుగవది గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని భద్రత. ఇప్పుడు 5వది ఆఖరిది. ఆదికాండం 26వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 26 verse 13. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందొచ్చు వచ్చిన గాడ్స్ ప్రాస్పరిటీ, దేవుని యొక్క ఆశీర్వాదం. 100 ఒక విత్తనం వేసిన తర్వాత ఎక్కడ 100 ఫలం రాదు. వీళ్ళు చాలామంది రైతులు ఉన్నారా? బహుశా లేరు అనుకుంటా. నాకు కొన్ని పొలాలు తెలుసు, ఎందుకంటే మాకు కొన్ని పొలాలు ఉన్నాయి కనుక. ఆ పొలంలో మనం ఎంత విత్తనం వేసినా 10 ఎకరాలైనా 20 ఎకరాలైనా 1000 ఎకరాలు అయినా 100 ఎకరాలు రొయ్యలు చెరు వేసిన తర్వాత వేసిన దాంట్లో రైతుకి 60% వస్తే చాలు, లాభాలు వస్తాయి. 50% తక్కువ వస్తే లాభం రాదు, నష్టం రాదు. ఎందుకంటే అప్పులు తెచ్చింటాడు కదా, కూలీలు అవి ఇవన్నీ ఉంటే సరిపోతాయి. 60% వస్తే 10-20% రైతుకు లాభాలు. 100% వస్తే ఇక పూర్తికి లాభం. 100% సాధారణంగా రాదు, ఏదో తెగులు వస్తుంది, ఏదో ఒక రోగం వస్తుంది, మంచి ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మంచి ఎక్కువ పడితే పూతలు రాలిపోతున్నాయి. ఆ మామిడి తోటైనా వేరేవైనా, అందుకే కాపు తగ్గుతుంది. కాపు తగ్గినప్పుడు రేటు పెరుగుతుంది. రేటు పెరిగినప్పుడు పురుగులు ఎక్కువ ఉంటే కనుక మిగతావన్నీ క్వాలిటీ తగ్గిపోతుంది. ఇవన్నీ ఒకదానికొకటి ప్రొఫెషనల్ రిలేషన్షిప్లో ఉంటాయి. అందుకని సాధారణంగా రైతు బయటపడేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం మానవ చరిత్రలో whole history of a human race, this is the first occasion where we see a man sowed in that year and reaped 100-fold. విత్తనం వేసి 100 ఫలము పొందాను. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యము. ప్రభు మనల్ని నిండార్లు ఆశీర్వదించాలని నిండార్లు దీవించాలని కోరుతున్నాడు. బాధతో, వేదనతో, కృంగదలతో, కరువుతో, అవమానంతో, నిట్టెరుపుతో, నిరుత్సాహంతో ఏం చేయలే పాలుపోక ఆ యేసు యొక్క శరణజోత్తానికి వస్తే యేసుని పాపాలు క్షమించి కడిగి పరిశుద్ధపరిచి నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఇది నాన్న ఇస్సాకు మనకు మాదిరిగా ఉన్నాడు. పరలోకపు ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభువే మనల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. 5 విషయాలు చూస్తున్నాం. ఆ సంవత్సరమున ఇస్సాకు 100 ఫలము పొందాను. మనం కూడా ఈ సంవత్సరము మన ప్రయత్నాల్లో, పనుల్లో, చదువుల్లో, బాధ్యతల్లో 100 ఫలం పొందటానికి 5 సూత్రాలు చూసిన. మొదటిది దేవుని స్థలంలో ఉండాలి, గాడ్స్ ప్లేస్. రెండవది దేవుని స్థలంలో ఉంటే మిగతావన్నీ ఆల్ ఫాలోస్ ఆటోమేటికల్లీ. రెండవది ఏంటంటే గాడ్స్ ప్రజెన్స్, దేవుడు తన సన్నిధి ఇస్తాడు. మూడవది గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానం ఇస్తాడు. నాలుగవది గాడ్స్ ప్రొటెక్షన్, భద్రత కాపుదలు ఇస్తాడు. 5వది ఆఖరిది గాడ్స్ ప్రాస్పరిటీ, ఆయన వృద్ధి పొందిస్తాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టార్జితం వల్ల ఎక్కువ కాదు.